సో మనం వెబ్సైట్ స్టార్ట్ చేయాలన్నా, బ్లాగ్ స్టార్ట్ చేయాలన్నా, సో మనం వర్డ్ ప్రెస్ ఎంచుకున్న తర్వాత మనకి నెక్స్ట్ కావాల్సిన ఎలిమెంట్ ఏంటంటే వర్డ్ ప్రెస్ థీమ్. ఓకే, మన యొక్క సైట్ ఎలా లుక్, డిజైన్ ఎలా ఉండాలి, ఎలా విజిటర్స్కి ఎలా డిస్ప్లే అవ్వాలన్నది మనం థీమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది గురించి. సో మన మార్కెట్లోనే మంచి థీమ్ను మనం ఎంచుకోవాల్సి వస్తుంది. సో నేను యూజ్ చేసే థీము, అదేవిధంగా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి యూజ్ చేసే థీము, నెక్స్ట్ నేను ఐగా రికమెండ్ చేసే థీమ్ ఏంటంటే WP Astra. ఓకే, సో ఈరోజు దీని యొక్క ప్రైసింగ్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి అన్నది ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ద మోస్ట్ పాపులర్ థీమ్ ఆఫ్ ఆల్ టైమ్. ఓకే, సో మొత్తానికి ఏంటంటే చాలా పాపులర్ వర్డ్ ప్రెస్ థీము. సో మీరు ఎంత పాపులర్ అంటే మీరు డైరెక్ట్గా వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసి థీమ్స్ అనే సెక్షన్కి వెళ్ళిన తర్వాత సో మీకు ఈ థీమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఓకే, చాలా పాపులర్. ఓకే, ఇది ఫాస్టెస్ట్, లైట్ వెయిట్, డైలీ కస్టమైజబుల్ వర్డ్ ప్రెస్ థీమ్. ఓకే, మీరు ఈ పర్టికులర్ మల్టీపర్పస్ థీమ్ అని కూడా అంటుంది మనం. ఆస్ట్రా మల్టీపర్పస్ థీమ్ అంటే ఏంటంటే మనం డిఫరెంట్ వెబ్సైట్స్, ఎటువంటి వెబ్సైట్స్ బిల్డ్ చేయాలన్నా సరే, ఓకే, మీరు అటు ఓన్లీ బ్లాగే కాదు, పోర్ట్ఫోలియో వెబ్సైట్ బిల్డ్ చేయాలన్నా, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ వెబ్సైట్ బిల్డ్ చేయాలన్నా, లిస్టింగ్ వెబ్సైట్ బిల్డ్ చేయాలన్నా, సో అటువంటి వాటిలో కూడా ఈ పర్టికులర్ థీమ్ యూజ్ చేసి మనం వేరే ప్లగిన్ మనం ఇంటిగ్రేట్ చేసి సో మన అడ్వాన్స్డ్ వెబ్సైట్స్ మనం బిల్డ్ చేయొచ్చు. ఓకే, ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. ఓకే, స్టార్టర్ టెంప్లెట్స్ అని ఇస్తారు. ఆ స్టార్టర్ టెంప్లెట్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకుని సో మనకి నచ్చిన విధంగా మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే కామర్స్ కంపెనీలు కూడా, కామర్స్ వెబ్సైట్స్ కూడా మనం ఈ పర్టికులర్ ఆస్ట్రా వర్డ్ ప్రెస్ థీమ్ యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. సో చూడండి, 5 స్టార్స్ బేస్డ్ 5700 రియల్ యూజర్ రివ్యూస్. ఓకే, సో యూజర్స్ అన్న వాళ్ళు 5 స్టార్ రేటింగ్స్ అనేది ఇస్తున్నారు. సో వెబ్సైట్స్ ట్రస్ట్ చూడండి, 1.6 మిలియన్ ప్లస్ వెబ్సైట్స్ ట్రస్ట్ ఆస్ట్రా. ఓకే, 1.6 మిలియన్. ఓకే, సో థింక్ ఇందులో వచ్చేటప్పుడు ఏంటంటే మన ఫ్రీ బిల్డ్ వెబ్సైట్స్ ఆల్రెడీ ఇందులోనే ఫస్ట్ మనకి వెబ్సైట్స్ బిల్డ్ అయిపోయి ఉంటాయి కొన్ని. వాటిని మనం స్టార్టర్ టెంప్లెట్స్ అంటే వాటిని మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకుని వాటిని మనం కస్టమైజ్ చేసుకుంటే సరిపోతాయి. సో నెక్స్ట్ కస్టమైజ్ వితౌట్ కోడ్. ఓకే, మన కోడింగ్ ఏమీ అవసరం లేకుండా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ తోటి మనం కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మేడ్ ఫర్ బిల్డర్స్. ఓకే, మనకి పేజ్ బిల్డర్స్ అయినా ఎలిమెంట్ అవ్వచ్చు, లేకపోతే గుటెన్బర్గ్ ఎడిటర్ అవ్వచ్చు, లేకపోతే బేవర్ బిల్డర్ అవ్వచ్చు. సో వీటిని కంపాటబుల్, వాటితోటి ఇది కంపాటబుల్. నెక్స్ట్ సూపర్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రకారం మాత్రం మంచి సూపర్ ఫాస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లేఅవుట్ సెట్టింగ్స్, కలర్స్ అండ్ టిపోగ్రఫీ, మన నచ్చిన కలర్స్, నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు ఇందులో. సో ఓకే, డిఫరెంట్ అడ్రస్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అడర్ ఆప్షన్స్. సో ఓకే, బ్లాగ్ అండ్ ఆర్కైవ్స్, మన బ్లాగ్ సెక్షన్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఫుల్ అండ్ సీమ్లెస్ ఇంటిగ్రేషన్ విత్ యువర్ ఫేవరెట్ టూల్స్. సో ఇందులో ఏంటంటే మనం ఎలిమెంటర్ తీసుకున్నా, బేవర్ బిల్డర్ తీసుకున్నా, లేకపోతే కామర్స్ తీసుకున్నా, లెర్న్ తీసుకున్నా, టూల్ సెట్ తీసుకున్నా, యోస్ట్ తీసుకున్నా, ఈ ప్లగిన్స్ కి కంపాటబుల్. ఓకే, ఆ ప్లగిన్స్ తోటి ఈ వర్డ్ ప్రెస్ థీమ్ అనేది వర్క్ అవుతుంది. సో మన యొక్క వెబ్సైట్ ఫంక్షనాలిటీస్ అని మనం పెంచుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గుటెన్బర్గ్ బ్లాగ్స్ సీమ్లెస్ కంపాటబిలిటీ, గుటెన్బర్గ్ బ్లాగ్స్. ఓకే, అన్పారలల్డ్ పెర్ఫార్మెన్స్. ఇందులో ఎటువంటి జేక్వరీ అనేది ఉండదు, లెస్ దెన్ 50 KB, జస్ట్ 0.5 seconds. మీ హోస్టింగ్ అనేది మంచి పర్ఫార్మెన్స్ తో ఉంది అంటే సో ఇది 0.5 seconds లోనే మీ యొక్క వెబ్సైట్ అనేది లోడ్ అనేది జరుగుతుంది. సో మీకు పింగ్ డౌన్ చూసుకున్నా, గూగుల్ డెవలప్ GT మెట్రిక్స్ స్కోర్ తీసుకున్నా, మనకి స్పీడ్ స్కోర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ హోస్టింగ్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీరు హోస్టింగ్ అనేది లో లెవెల్ హోస్టింగ్ తీసుకుని థీమ్ యూజ్ చేసి ఫాస్ట్ అవ్వట్లేదంటే అది వర్క్ టైం మెథడ్ కాదు. మీరు హోస్టింగ్ అన్నది మీరు బెటర్ హోస్టింగ్ తీసుకుని, ఓకే, సో బెటర్ హోస్టింగ్ తీసుకుని ఆ హోస్టింగ్ లో ఈ థీమ్ అనేది మీరు ఇన్స్టాల్ చేశారంటే సో రెండింటి యొక్క కాంబినేషన్ లో మీ యొక్క వెబ్సైట్ అనేది సూపర్ ఫాస్ట్ లోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ లార్జెస్ట్ లైబ్రరీ ప్రీ బిల్డ్ వెబ్సైట్స్. ఓకే, మనకి ఏంటి ఇందులో ప్రీ బిల్డ్ వెబ్సైట్స్ లాట్అవుట్ స్టార్టర్ టెంప్లెట్స్ ఉంటాయి. ఓకే, చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను మీకు, డోంట్ వరీ. సో చూడండి, మనకి జాయిన్ అవర్ 1.6 మిలియన్ హాస్టల్ అవర్స్. ఇది యాక్సెసిబిలిటీ రెడీ. నెక్స్ట్ ఇందులో మన రూట్స్ అండ్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ SEO ఫ్రెండ్లీ మార్కప్. ఓకే, ట్రాన్స్లేషన్ అండ్ ఆర్ట్ రెడీ, డెవలప్డ్ ఆన్ GitHub. ఓకే, డెవలప్డ్ ఆన్ GitHub, మేడ్ ఫర్ ఫేస్ బిల్డర్స్. మన ఫేస్ బిల్డర్స్ ఉన్నాయి కదా, ఎలిమెంట్ అవ్వచ్చు, బేవర్ అవ్వచ్చు, వీటితో మనం సీమ్లెస్ గా వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం కొన్ని స్టార్టర్ టెంప్లెట్స్ అయితే చూద్దాం. స్టార్టర్ టెంప్లెట్స్ వచ్చేటప్పటికి మనకి కొన్ని ఫ్రీ ఉంటాయి, అదేవిధంగా కొన్ని పెయిడ్ ఉంటాయి. సో ఓకే, ఇందులో మనం ప్లాన్ చూసుకుంటే ఒకసారి మీకు ప్రైసింగ్ కూడా చూపిస్తాను. ఓకే, సో
సో ఈ ఆస్ట్రా ప్రైసింగ్ చూసుకుంటే సో ఇందులో మనకి మెయిన్గా లైఫ్ టైం ఉంటుంది, అదేవిధంగా యాన్యువల్ కూడా ఉంటుంది. సో లైఫ్ టైం అంటే ఒకసారి మీరు పర్చేజ్ చేస్తే మీరు థీమ్ ఇంకా మళ్ళీ దానికి మీరు ఎటువంటి అమౌంట్ కట్టకుండా మీరు ఆ విధంగా ఇన్ని సంవత్సరాలు మీరు యూజ్ చేసుకోవచ్చు మీ లైఫ్ టైం అంతా. ఓకే, సో అదేం కాదు మాకు ఓన్లీ 1 yearకి కావాలనుకుంటే మనకు ఆస్ట్రా ప్రో, ఆస్ట్రా ఎసెన్షియల్ బండిల్, గ్రోత్ బండిల్ అని 3 types ఆఫ్ ప్లాన్స్ అయితే ఉన్నవి. సో మీకు జస్ట్ ఈ థీము అదేవిధంగా కొన్ని స్టార్టర్ టెంప్లెట్స్ సఫిషియంట్ అనుకుంటే ఆస్ట్రా ప్రో తోటి సరిపోతుంది. ఆస్ట్రా ప్రోలో మనకి ఏమొస్తాయి అంటే అడ్వాన్స్ హెడర్ బిల్డర్ వస్తుంది, అడ్వాన్స్ బ్లాగ్ లేఅవుట్ వస్తుంది, స్టికీ హెడర్, గ్లోబల్ కలర్ ప్యాలెట్స్. ఓకే, సో ఇందులో వచ్చేటప్పటికి సో ఆస్ట్రా ప్రోలో ఈ ఫీచర్స్ అని వస్తాయి కదా, సో ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, డోంట్ వరీ. సో ఇందులో ఏవైతే వచ్చా వాటికి ప్లస్ 180+ ప్రీమియం స్టార్టర్ టెంప్లెట్స్ అనేవి ఈ ప్లాన్ లో వస్తాయి. సో మీకు స్టార్టర్ టెంప్లెట్స్ ఎక్కువ కావాలి అనుకుంటే అటువంటి కేసులో మీరు ఓకే సో ఈ పర్టికులర్ థింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు ఇందులో ఏంటంటే మనకి అన్లిమిటెడ్ వెబ్సైట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. ఓకే, ఇక్కడ మనకి ఇస్తారు, ఇది కూడా చూడండి. ఫస్ట్ తీసుకున్నా సరే మనం అన్లిమిటెడ్ వెబ్సైట్ యూజ్ చేసి, అదేవిధంగా ఇది అన్లిమిటెడ్ వెబ్సైట్ యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రిస్క్ ఫ్రీ గ్యారంటీ. ఓకే, మనకి మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంటుంది. ఓకే, సో అది ఫ్రెండ్స్. సో ఓకే, నెక్స్ట్ స్టార్టర్ టెంప్లెట్స్ కూడా మనం చూద్దాం కొన్ని. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఈ wp-astra.com/starter టెంప్లెట్స్ అని యూఆర్ఎల్ ఓపెన్ చేసిన, లేదా గూగుల్కి వెళ్ళి ఆస్ట్రా స్టార్టర్ టెంప్లెట్స్ అని ఓపెన్ చేసినది మీకు ఈ లింక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ లింక్లోకి వచ్చేటప్పుడు మీరు ముందు ఏ పేజ్ బిల్డర్ అయితే యూజ్ చేస్తున్నా ఆ పేజ్ బిల్డర్ మనం చూస్ చేసుకోవాలి. గుటెన్బర్గ్, బేవరా, ఎలిమెంట్ అన్నది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఆ పర్టికులర్ టెంప్లెట్స్ అనేది డిస్ప్లే అవడం జరుగుతుంది. సో ఇందులో మనం ముందే టెంప్లెట్స్ బ్రౌజ్ చేసుకుని, ఇక్కడ ప్రీమియం ఉంది కదా, సో ఓకే ఈ ప్రీమియం అన్నది సెకండ్ ప్లాన్ లో వస్తాయి మీకు. ఓకే, ఏవైతే వీళ్ళకైతే ప్రీమియం లేవో అవి మీకు ఫస్ట్ ప్లాన్ లో వస్తాయి. ఓకే, ఈ చూడండి ఇది ప్రీమియం ఉంది కదా, సో దీన్ని మీరు సెకండ్ ప్లాన్ కానీ సెకండ్ ప్లాన్ లో పొందుతారు, సెకండ్ అండ్ థర్డ్ ప్లాన్ లోని. సో ఆ ప్రీమియం ట్యాగ్ లేనివన్నీ కూడా మీరు ఫస్ట్ ప్లాన్ లోనే పొందుతారు. సో మాక్సిమం మీకు ఫస్ట్ ప్లాన్ నుండే టెంప్లెట్స్ చాలా వరకు సరిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఎలిమెంటర్ కూడా యూజ్ చేస్తాం, గురించి ఎలిమెంటర్తో మనం ఇంకా బెటర్గా కస్టమైజ్ అనేది మన పేజెస్, కాంటాక్ట్ పేజ్ అవ్వచ్చు, అబౌట్ పేజ్ అవ్వచ్చు, ప్రోడక్ట్ పేజెస్ అవ్వచ్చు, మనం బెటర్గా అనేది కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఎలిమెంటర్ కోసం కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఆస్ట్రా వర్డ్ప్రెస్ థీమ్ గురించి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.